వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది. అనగా 6 గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని, ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 4 గ్రహాలు కూడి ఉండడం, త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్గా వస్తుంది. పంచగ్రహ కూటమి కొంత రేర్, 5-6 నెలలకు వస్తుంది. షడ్గ్రహ కూటమి మరీ రేర్, కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. కుంభమేళా జరిగిన తర్వాత వచ్చింది. లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండొచ్చు. కానీ మనం ఇందులో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, అసలు దీనివల్ల వచ్చేటువంటి విపత్తులు ఏంటి అన్నది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో మనం ఆ లింక్ని పొందుపరచడం జరిగింది. అందులో కూడా మనం ఒకటే చెప్పాం. అయితే ఈ పంచగ్రహ కూటములు, షడ్గ్రహ కూటములు పట్టినప్పుడు ఏంటంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. కొంతమంది మీరు గమనించండి, ఒక నెల రోజుల ముందు ఏదో సమ్ హెచ్ఎంపివి వైరస్ అనేదో వచ్చింది. ఇది కరోనా కంటే భయంకరంగా ఉంటుంది, ఈ షడ్గ్రహ కూటమి వల్ల ఇది వస్తుంది అనే దుష్ప్రచారం కూడా జరిగింది. ఆ టైంలోనే మనం చేసాం, అసలు అటువంటిది ఏమీ లేదు, అంత భయపడాల్సిన అవసరం లేదు అని. ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి ఆ వీడియో. అది దేశ కాలమానాలపై ఏ విధంగా ప్రభావితం ఉంటుంది అన్నది అందులో బ్రీఫ్గా చెప్పాను, చాలా వివరంగా. అలాగే అందులో ఒక మాట చెప్పాను, మరి 12 రాశుల వారికి షడ్గ్రహ కూటమి అన్నది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అన్నది మనం వివరంగా వీడియో చేసుకుందామని చెప్పాను. సో ఈ షడ్గ్రహ కూటమి అన్నది ఏమిటంటే, షడ్గ్రహ కూటమి అంటే మళ్ళీ ఒకసారి చూస్తే, మీన రాశి యందు మార్చి నెల 28వ తారీఖున పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశించిన తర్వాత చంద్రుడితో కలుపుకొని, అనగా చంద్రుడు, రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు, ఈ 6 గ్రహాలు కలిపి మీనరాశి యందు ఉండబోతూ ఉన్నాయి. సరే, ఈ 6 గ్రహాలు కూడడం వల్ల ఈ 12 రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది, ఇందులో ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది, పడుతుందా అంటే నిజంగా అంటే నిజంగా పడుతుంది. ఏ రాశుల వారికి దురదృష్టం, నిజానికి అది దురదృష్టం అనకూడదు, కానీ ఏదైనా కొంత విపత్కరమైనటువంటి స్థానాల్లో కనుక ఈ గ్రహాలు పడితే అది కొంత ఇబ్బందే. కాబట్టి ఏ రాశులకి ఇది మంచిది, ఏ రాశులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే, ఈ రాశులకి మంచిది అని నేను చెప్పేశాను అనుకోండి, మీరు పూర్తిగా చూడట్లా మానేస్తున్నారు. ఏ రాశులకి చెడు అని చెప్పేసినా కూడా మీరు చూడట్లా మానేస్తున్నారు. ఎందుకు? మంచి అయితే మంచి ఉంది, చెడైతే ఇక చెడే కాబట్టి వినేదే ఉందని మానేస్తున్నారు. అలా కాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా మేషరాశి వారికి ఈ షడ్గ్రహ కూటమి అనేటువంటిది 12వ స్థానంలో పడుతోంది. మీరు గమనించండి, 12వ స్థానం అనేటువంటిది వ్యయభావము అన్నారు, ఖర్చుకు సంబంధించి, అలాగే సుఖంగా నిద్రపోవడానికి సంబంధించి, లేదా శరీరంలో ఏదైనా వైక్లభ్యానికి సంబంధించి, ఇలా కొన్ని రకాలైనటువంటి స్థానాలు. అయితే జాతకం వేరు, గోచారం వేరు. ఈ గోచారంలో కూడా వ్యయస్థానంలో గ్రహాలు పడ్డం అన్నది అంత మంచిదిగా ఏం చెప్పలేదు. ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్థాన, ద్వాదశ అనేటువంటి దాంతోనే మొదలుపెట్టారు. 12వ స్థానంలో మరి రవి ఉండడం, శని, రాహు ఉండడం. అసలు ఈ 3 గ్రహాలలో ఏదో ఒక గ్రహం ఉంటేనే చాలా చెడు జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకు? వ్యయస్థానంలో శనేశ్వరుడు ఉంటే అది ఏలినాటి శని, వ్యయస్థానంలోనేమో రవిగ్రహం ఉంటే స్వస్థాన నాశనం చేయవా అని మొదలు పెడతారు శ్లోకంలో. అంటే ఉన్న ప్లేసునే ఆయన ఖాళీ చేయించేస్తాడు అని. అలాగే రాహు 12లో ఉంటే దారిద్ర్యం, ధననాశంచ అన్నాడు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అసలు ఈ 3 ఒక గ్రహం ఉంటేనే వస్తుంది. మరి అలాంటిది ఈ 3 గ్రహాలు, ఇవి కాక ఇంకో 3 గ్రహాలు, చిత్తభ్రంశం, వాతరోగం అని చెప్పి చంద్రుడి గురించి చెప్తారు. మరి ఇలా 6 గ్రహాలు 12లో ఉంటే అది మేషరాశికి మంచిది కాదు. ఓకే ఫైన్, మంచిది కాదు, ఖర్చు ఎక్కువ, స్థానచలనం కలుగుతుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చెడు. మరి ఈ ఎఫెక్ట్ ఎంతకాలం ఉంటుందండి మేషరాశి వారికి అంటే? మినిమం 3 నుండి 4 నెలల పాటు ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ మరలా 1, 2 స్థానాల్లోకి మారి తృతీయంలోకి వచ్చేంత వరకు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది.
అందువల్ల ఒక 4 నెలల పాటు అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఈ జూలై చివరి వరకు కూడా మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారికి ట్రాన్స్ఫర్లు అకారణంగా జరిగేటువంటి అవకాశం ఉన్నది. డబ్బు ఖర్చు కనబడుతూ ఉన్నది. ఇలా మేషరాశి వారికి ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ముందుగా మేషరాశి వారికి ఈ షడ్గ్రహ కూటమి అనేటువంటిది 12వ స్థానంలో పడుతోంది. మీరు గమనించండి, 12వ స్థానం అనేటువంటిది వ్యయభావము అన్నారు. ఖర్చుకు సంబంధించి, అలాగే సుఖంగా నిద్రపోవడానికి సంబంధించి, లేదా శరీరంలో ఏదైనా వైక్లభ్యానికి సంబంధించి, ఇలా కొన్ని రకాలైనటువంటి స్థానాలు. అయితే జాతకం వేరు, గోచారం వేరు. ఈ గోచారంలో కూడా వ్యయస్థానంలో గ్రహాలు పడ్డం అన్నది అంత మంచిదిగా ఏం చెప్పలేదు. ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్థాన, ద్వాదశ అనేటువంటి దాంతోనే మొదలుపెట్టారు. 12వ స్థానంలో మరి రవి ఉండడం, శని, రాహు ఉండడం. అసలు ఈ 3 గ్రహాలలో ఏదో ఒక గ్రహం ఉంటేనే చాలా చెడు జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకు? వ్యయస్థానంలో శనేశ్వరుడు ఉంటే అది ఏలినాటి శని. వ్యయస్థానంలోనేమో రవిగ్రహం ఉంటే స్వస్థాన నాశనం చేయవా అని మొదలు పెడతారు శ్లోకంలో. అంటే ఉన్న ప్లేస్నే ఆయన ఖాళీ చేయించేస్తాడు అని. అలాగే రాహు 12లో ఉంటే దారిద్ర్యం, ధననాశంచ అన్నాడు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అసలు ఈ 3 ఒక గ్రహం ఉంటేనే వస్తుంది. మరి అలాంటిది ఈ 3 గ్రహాలు, ఇవి కాక ఇంకో 3 గ్రహాలు చిత్తభ్రంశం, వాతరోగం అని చెప్పి చంద్రుడి గురించి చెప్తారు. మరి ఇలా 6 గ్రహాలు 12లో ఉంటే అది మేషరాశికి మంచిది కాదు. ఓకే ఫైన్, మంచిది కాదు. ఖర్చు ఎక్కువ, స్థానచలనం కలుగుతుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చెడు. మరి ఈ ఎఫెక్ట్ ఎంతకాలం ఉంటుందండి మేషరాశి వారికి అంటే మినిమం 3 నుండి 4 నెలల పాటు ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ మరలా 1, 2 స్థానాల్లోకి మారి తృతీయంలోకి వచ్చేంత వరకు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అందువల్ల ఒక 4 నెలల పాటు అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఈ జూలై చివరి వరకు కూడా మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారికి ట్రాన్స్ఫర్లు అకారణంగా జరిగేటువంటి అవకాశం ఉన్నది. డబ్బు ఖర్చు కనబడుతూ ఉన్నది. ఇలా మేషరాశి వారికి ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి.